బ్యాక్ టు న్యూస్. ముంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు రైళ్ల రాకపోకలను ఆపేశారు అధికారులు. డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, మహబూబాబాద్లో కోనార్క్ ఎక్స్ప్రెస్లను అధికారులు ఆపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి యశ్వంత్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. యశ్వంత్, ఇప్పటికే మహబూబాబాద్ లో కోనార్క్ ఎక్స్ప్రెస్ ను ఆపేశారు. దీంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి చెప్పండి. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో జిల్లా మొత్తం అతలాకుతలమైంది. ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు పూర్తి స్థాయిలో రైళ్లను విజయవాడ వైపు వెళ్లే ట్రైన్లతో పాటు సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రైన్లను పూర్తిగా దారులు మళ్లించి కూడా ముందస్తుగానే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. కానీ ఇప్పుడు వరుసగా గత రాత్రి నుండి మాత్రం జిల్లాలో వర్షం ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో డోర్నకల్ రైల్వే స్టేషన్ పూర్తిగా కూడా వరద నీరుతో నిండిపోయింది. దీంతో గోల్కొండ ఎక్స్ప్రెస్ వెళ్లలేకుండా నిలిచిపోయింది పూర్తిగా. దీంతో పాటుగా మహబూబాబాద్ లో కోనార్క్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ఇటు అప్ లైన్ లో వెళ్లే ట్రైన్స్ అన్ని, డౌన్ లైన్ లో ట్రైన్స్ అన్ని డోర్నకల్ ఎఫెక్ట్ మూలంగా అక్కడక్కడ అన్ని రైల్వే స్టేషన్లలో గూడ్స్ రైళ్లు, ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా పూర్తిగా నిలిచిపోయి మొత్తం పూర్తి స్థాయిలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో రైల్వేతో పాటు పూర్తి స్థాయిలో ఇటు రైతాంగం కూడా కాకవికలం అవుతున్నారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలు పూర్తిగా నీలమట్టమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గార్ల బయారం సంబంధించిన రాంపురం వాగు పొంగి ప్రవహిస్తుంది. దీంతో రాంపురం మధ్య రెండు గ్రామాల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా నెల్లికుదురు మండలంలో అంబులెన్స్ లో వస్తుండగా ప్రసవించే మహిళను అంబులెన్స్ తీసుకొస్తున్న క్రమంలో అంబులెన్స్ పెద్ద చెట్టు కూడా అడ్డం పడింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది ఉట్టిన గొడ్డల సాయంతో ఆ పెద్ద చెట్టును కూడా నరికి మహిళను సేఫ్ గా మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి తరలిపించారు. ప్రస్తుతం మహిళ కూడా సేఫ్ గా ఉంది. మొత్తం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో జిల్లా మొత్తం కూడా అతలకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. అధికార యంత్రాంగం కూడా పూర్తిగా. అయితే యశ్వంత్, రైల్వే అధికారులకు సంబంధించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఇటు గోల్కొండ ఎక్స్ప్రెస్ ఆగిపోయింది, కోనార్క్ ఎక్స్ప్రెస్ కూడా ఆగిపోయింది. లోపల ప్రయాణికులు అలాగే ఉన్నారు, వారి గమ్యస్థానాలు ఇంకా చేరుకోలేదు. మరి వాళ్ళకి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? రైల్వే అధికారులు వాళ్ళకి కావాల్సిన మంచినీరు కావచ్చు, ఆహారం కావచ్చు, ఎందుకంటే ఎక్కడికెక్కడ స్టేషన్లో ఆగిపోయింది. డోర్నకల్ సిచ్యువేషన్ మాత్రం ప్రయాణికులు ఆల్టర్నేట్ గా బస్సుల ద్వారా, ఆటోల ద్వారా వాళ్ళ గమ్యస్థానాలు చేరుతున్నారు. డోర్నకల్ నుండి మహబూబాబాద్ కు, డోర్నకల్ నుండి ఖమ్మంకిలా వారికి దగ్గరలో ఉన్న మెయిన్ సిటీ జంక్షన్ చేరుకొని వారికి గమ్యస్థానాలు చేరుతున్నారు. దీనికి సంబంధించిన వాళ్ళ స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన వారు వారికి ఆహార పొట్లాలను కూడా ప్రయాణికులకు అందిస్తున్నారు. మొత్తానికి ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నా వారి యొక్క తాత్కాలికంగా ఇబ్బందులు పడకుండా రైల్వే అధికారులు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారికి కొన్ని సపర్యలు కూడా చేస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. మొత్తానికి తుఫాన్ ఎఫెక్ట్ మూలంగా రైల్వే అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేకించి ఒక సెల్ నెంబర్ కూడా, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఇబ్బంది తలెత్తే మనం తప్పకుండా సమాచారం అందించాలని కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రైట్ యశ్వంత్, అది చూడొచ్చు, మహబూబాబాద్ డోర్నకల్ రైల్వే పట్టాల మీదకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అలాగే పలు రైళ్లను అక్కడే ఆపేశారు.